దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు ఈ విధంగా రాయబడింది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాటలను ఉదహరిస్తూ యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రజలు అంటే మనము కూడా అందులో ఉన్నాం. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. చిన్నప్పటి నుండి నిత్యము వాక్యం వింటూనే ఉంటాము, కానీ దానిని అర్థం చేసుకోము. విన్న వాక్యం గురించి ఆలోచించము, ధ్యానం చేయము. ఈ లోకానుసారమైన ఎన్నో పనులను త్యాగం చేసి బలవంతంగానో అయిష్టంగానో వాక్యం వినడమే చాలా గొప్ప విషయం అనుకునేవారు విన్న వాక్యం గురించి ధ్యానిస్తారా? ఐగుప్తు నుండి కనాను బయలుదేరిన ఇశ్రాయేలీయులలో కోరహు అనే వ్యక్తి కొంతమందితో కలిసి మోసే నాయకత్వం మీద తిరుగుబాటు చేశాడు. అతడు ఇశ్రాయేలీయులలోనే పుట్టి చిన్నప్పటి నుండి దేవుని గురించి తెలుసుకుంటున్నవాడే, తెలియనివాడేమి కాదు. అతనికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. దేవుడు మోసేని నాయకుడిగా నియమించాడని కూడా తెలుసు. అయినా కూడా దేవునికి అవిధేయత చూపడం వలన తనతో పాటు తన కుటుంబం మొత్తం నాశనం అవడానికి కారణమయ్యాడు. అలాంటి వారు మనకు తారసపడితే మనం ఏమంటాం? వాడికి ఎంత కొవ్వు పట్టిందిరా అని అంటాము కదా. అలాగే దేవుడు మనల్ని కూడా అంటున్నాడు, వారి హృదయము క్రొవ్వినది అని. నా ప్రియ సహోదరా సహోదరి, మనం నిత్యము వాక్యం వింటూ దేవుని శక్తి సామర్థ్యాలను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను తెలుసుకుంటాము. అయినా కూడా దేవుని నమ్మము. అవి ఎప్పుడో గతంలో జరిగిపోయినవి కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాడులే అనుకుంటారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆది లేదు, అంతము లేదు. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం నమ్మాలా వద్దా అనేది మన ఇష్టం. నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వాళ్ళు నశించిపోతారు. దేవుని నమ్మకపోవడం వలన వచ్చే ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఈ భూమి మీద మనం నశించిపోకుండా సక్రమమైన మార్గంలో నడవడానికి, మనల్ని పరమ కణానికి తీసుకెళ్లడానికి అనేక విధాలుగా నిత్యము మనకు వాక్యము వినిపిస్తూ ఉంటే మనం విని గ్రహించకుండా దేవునికి అవిధేయులుగా ఉంటే కోరహు వలె మనం కూడా శిక్ష నుండి తప్పించుకోలేము. దేవుని రాకడ అతి సమీపమై ఉన్న ఈ తరుణంలో మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన నాశనానికి మనమే కారణమవుతాం. కాబట్టి మన హృదయం క్రొవ్వకుండా ఉండాలంటే వాక్యం విని దాన్ని గ్రహించి దేవునికి విధేయులై ఉండాలి. అందుకు నీవు సిద్ధమేనా? యేసయ్యా, ఈ లోకంలో జీవించినంత కాలము మా హృదయం క్రొవ్వకుండానట్లు నీ వాక్యం విని గ్రహించి వాక్య ప్రకారము నడుచుకున్నట్లు మాకు సహాయం దయచేయి ప్రభువా అని వేడుకుందామా? దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రభు కొరకు ఎదురు చూద్దామా? ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.